ఈ సాయిబాబా గురించి అనేక రకాలుగా భక్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో మానవుల యొక్క అంటే మనుషుల యొక్క మనసులు బాధ పెట్టే విధానాలు లేవు. అసలు నన్నడిగితే హిందుత్వము, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మము మనదైతే, ఈ ప్రపంచానికి యావత్ సృష్టికి సనాతన ధర్మం తల్లి లాంటిది అయితే, తరువాత తల్లి నుంచే ఇస్లాం గాని, క్రైస్తవం గాని అనేక మతాలు వచ్చాయి అని అనుకోవాలి. సృష్టికి మనమే మొదటి వాళ్ళం అయినప్పుడు, ఇప్పుడు సృష్టిలో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే, మనవాళ్ళే అని అనుకోవచ్చు గదా! ఇది సనాతన ధర్మం. అంటే మనకంటే వేరే సృష్టి ఉందా? ఈ ప్రపంచం యావత్ సృష్టికి మూలమే మనం గదా! సనాతన ధర్మం అంటే అదే. సనాతన ధర్మానికి ఇంగా వేరే ఇంకొకటనేది ఉండదు. అంతా ఇప్పుడు మహావృక్షానికి ఒక చెట్టుకు కొమ్మలు, ఆకులు, మొగ్గలు, కాయలు, పండ్లు ఎలా ఉద్భవించాయి? తల్లిలాంటి మనం ఉన్నప్పుడు మన పిల్లలుగా భావించాలి. ఆ తత్వం మన లోపల ఉండాలి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారనుకుందాం. ఆ కొడుకుల లోపల ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావము అది ఇది ఉండొచ్చు. కానీ తల్లికి అలా ఉండదే. తల్లికి నలుగురు కొడుకులు సమానం. మరి తల్లిలాంటిగా మనం ఉన్నప్పుడు, మనలోకించే ఎన్నో మతాలు ఉద్భవించినప్పుడు, మనము మీ మతం వేరు, మా మతం వేరు అని ఒక తల్లి అనొచ్చా? ఒక కొడుకుని నలుగురు కొడుకులున్నప్పుడు కొడుకుని కొడుకుగా, మిగతా కొడుకులను కొడుకులుగా కాదు అని అనవచ్చా? ఇది కాదు కదా! సనాతన ధర్మాని యొక్క లక్షణం. ఇప్పుడు సృష్టి సృష్టిలో మనమే ఉన్నాం. సనాతన ధర్మమే మూలమైంది. ఆది మొదటిది. మనం హిందుత్వమే ఈ ప్రపంచానికి, సృష్టికి మూలాధారమైనటువంటిది అని నేనంటాను. అలా ఉన్నటువంటి వాళ్ళము మరి ఈ సృష్టిలోకించే గదా! ఇస్లాము, క్రైస్తవం పుట్టింది. ఇప్పుడు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటే, నలుగురు కొడుకులు తప్పు మాట్లాడొచ్చు. కానీ తల్లి తప్పు మాట్లాడడానికి అవకాశం లేదు. నలుగురు కొడుకులు ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేసుకోవచ్చు. కానీ తల్లికి నలుగురు సమానమే. అంటే ఇప్పుడు ఒక పిల్లల్లాగా మాట్లాడితే ఎలా? తల్లిలాగా ఉండాలి సనాతన ధర్మం కానీ, పిల్లల్లాగా ఉండే అంటే క్రైస్తవ మతము మతం అది. అది ఈ మధ్యలో పుట్టింది. కొన్ని వందల సంవత్సరాల కింద పుట్టింది. పుట్టింది గనక వాళ్ళు ఇతరులను తల్లిని కూడా విమర్శించే స్థితికి వాళ్ళు వెళ్తారు. క్రైస్తవులు గాని, ముస్లింలు గాని, ఇతరులు గాని. కానీ మన ధర్మం అలా కాదే. ఇంకొకటి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? భగవంతుడు ఒకడే అని చెప్తుంది. మరి భగవంతుడు ఒకడే అయినప్పుడు మరి మిగతా దేవుళ్ళను మనం ఎందుకు యాక్సెప్ట్ చేయము? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటది శాస్త్రం. అదే షిరిడి సాయిబాబా గారు సబ్‌కా మాలిక్ ఏక్ అన్నాడు. అంటే 2 భావం ఒకటే. అద్వైతము అంటే ఏంటి? రెండోది ఉండకుండా ఉండేది ఒకటే అని భావం చేస్తుంది. మరి ఒకటే అయినప్పుడు 2గా మనమెందుకు చూడాలి ఇస్లామును, క్రైస్తవమును, ఆధ్యాత్మిక విషయం కాడికొస్తే. ఇకపోతే వేదాలలో ఉన్నటువంటి మంచి విషయాలన్నిటిని కూడా సాయిబాబా ప్రస్తావన చేశాడు. సమానత్వాన్ని చూపాడు. అసమానతను తొలగించే ప్రయత్నం చేశాడు. ఆధ్యాత్మికంగా భగవంతుడు ఒకడే ఉద్బోధ చేశాడు. ఎవరెవరు అన్ని మతాల వాళ్ళను శిష్యులుగా చేర్చుకున్నాడు. అందరిని సమానంగా చూశాడు. ఇప్పుడు సాయిబాబా వారు ఒక ముస్లింగా పుట్టాడు అనుకుందాం. కానీ కేవలం మీరు ఖురాన్నే పాటించాలి, మీరు దీపారాధన చేయకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, హిందూ దేవుళ్ళని ఆరాధించకూడదు అని ఎక్కడ చెప్పలే. నా దగ్గర శిష్యరీకం చేసిన వాళ్ళు మీ యొక్క ఇష్టాలను వదులుకోవద్దు అని అన్నాడు. అంటే సమానతను, ఈక్వాలిటీని చూపించాడు. అది ఎలా తప్పవుతుంది? సాయిబాబా గారు ఈ గడ్డ మీద పుట్టినప్పుడు ఈ గడ్డకు సంబంధించిన వాడే అవుతాడు.
హిందువు యొక్క ఎప్పుడైతే హిందూ వ్యతిరేకిగా ఎప్పుడు మారతారు ఎవరైనా సరే అంటే బొట్టును విమర్శించినప్పుడు, జుట్టును విమర్శించినప్పుడు, యజ్ఞోపవీతాన్ని విమర్శించినప్పుడు, గోవును విమర్శించినప్పుడు, కాషాయ జెండను విమర్శించినప్పుడు, వేదాలను విమర్శించినప్పుడు, ఆగమాలను తప్పుపట్టినప్పుడు, దేవాలయాలపై దూషణ చేసినప్పుడు, హిందువుల యొక్క దేవతలను తిట్టినప్పుడు ఇట్లాంటి వాళ్ళు హిందూ వ్యతిరేకులు అవుతారు తప్ప ఇవన్నీ సాయిబాబా ఎక్కడ చేయలేదు. ఎవరెవరి అభిష్టాలను గౌరవించాడు. ప్రతి ఒక్క ఇప్పుడు సాయిబాబా ఫకీర్, పైల్వాన్. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇస్లాంను పాటించేటటువంటి వాళ్ళ లోపల ఫకీరు, పైల్వాన్‌లుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీన్స్ మొత్తం హిందువులే. కన్వర్టెడ్ హిందూస్ అని చెప్పవచ్చు. చాలా గ్రామాలలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కొంతమంది. హిందూ దేవతల పట్ల తిరుగుతారు. పంచాంగం దగ్గరికి వెళ్తారు. హిందూ సాంప్రదాయ వాస్తును పాటిస్తారు చాలామందికి. మరి ఒక ఫకీర్లుగా ఉన్నటువంటి పైల్వాన్లు నన్నడిగితే ఎక్కడో అక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద చాలామంది మరి హిందువులు ముస్లింగా మారిన వారిగా వీరిని చెప్పుకోవచ్చు. ఈ ఫకీర్లుగా పైల్వాన్‌గా ఉన్నటువంటి వాళ్ళను ఇతర ఇస్లాం వాళ్ళు, ముస్లిం వాళ్ళు వాళ్ళ దగ్గరకు కూడా రానియ్యరు. మసీదులకు కూడా రానియ్యరు. ఇప్పుడు ఏమంటున్నా అంటే భగవంతుడు ఒకడే అని భావన ఉన్నప్పుడు సాయిబాబా గారు కూడా భగవంతుడు ఒకడే అని చెప్పాడు. అద్వైత సిద్ధాంతంలో ఆదిశంకరులు ఏది ఉద్బోధ చేశాడో అక్కడ అన్ని విషయాలు ఉన్నాయి. రామానుజాచార్యులు, ఒక మధ్వాచార్యులు, మన త్రిమాతాచార్యులు గానీ, మన మతంలో, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు ఏ లక్షణాలతో ఉన్నారో అన్ని లక్షణాలను అతడు అందుకున్నాడు. ఇప్పుడు దేవునికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాల కంటే పైచిలికే అందుకున్నాడు అని చెప్పవచ్చు సాయిబాబా. ఆ చే ఆ స్థాయి ఎప్పుడో చేరిపోయాడు ఆధ్యాత్మికంగా. మనము చాలా విషయాలను మరి షిరిడీ సాయిబాబా వారు అనుసరించిన విషయాలను మనము చూసుకోవాలి. ఎక్కడ ఇస్లాం మత ప్రచారం చేయలేదు. ఇస్లాంలో కలవాలని ఎవరు చెప్పలేదు. ఆయనతో అన్ని మతాల వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. ఇది ఎక్కడైనా ఉందా? మనము వేద పాఠశాలలో ఇతర మతస్థులను గాని, ఇతర కులస్తులను గాని చేర్చుకుంటామా? మరి చేర్చుకోం కదా! అది మనము భావన చేసుకోవాలి. ఏదైనా సరే చరిత్రలో సుచరిత్ర సాయిబాబా యొక్క చరిత్రలో మరి ప్రక్షిప్తాలు కూడా చేరిపోయి ఉంటాయి. వారి యొక్క శిష్యులు రాసినప్పుడు వాళ్ళ దృక్కోణంలో కొన్ని ప్రక్షిప్తాలను మన మనసులో అనుకున్నవి కూడా చేర్చవచ్చు. నేను నన్నడిగితే ఇప్పుడు ఒక రెహమాన్, ఏఆర్ రెహమాన్ ఒక ముస్లిమా? హిందువా? ఇప్పుడు ముస్లింగా ఉన్న, హిందువుగా ఉన్న గొప్ప సంగీతాన్ని మనకు అందించాడు. మన భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది మన గొప్ప దేశానికి గర్వకారణం. సాయిబాబా గారు ఎక్కడన్నా దీపం ముట్టియవద్దని చెప్పాడా? ఎవరైనా బొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళను మీరు బొట్టు ధరించుకొని మా దగ్గరకు రావద్దని చెప్పాడా? లేదు కదా! ఇకపోతే సమాధులను ఆరాధించే విధానం హిందుత్వంలో ఉంది. రామానుజాచార్యుల యొక్క పార్థివ దేహం ఇప్పటికి కూడా శ్రీరంగంలో 4వ ప్రాకారంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మగారి మఠాన్ని సమాధి రూపంలో, అది జీవ సమాధి కావచ్చు, లేదా సజీవ సమాధి కావచ్చు, ఏదన్నా కావచ్చు, నిర్యాణం చెందిన తర్వాత సమాధి కావచ్చు, ఏదైనా సరే సమాధిని ఆరాధిస్తున్నాం. ఈరోజు బ్రహ్మంగారి మఠాన్ని మనం మొక్కుతున్నాం, ఒక వీరవేంద్ర స్వామి. ఇక జగత్కారకులు మంచి ఈ యొక్క కారణజన్ములుగా మహోత్తులుగా ఉన్నటువంటి శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠాన్ని కూడా మనం సందర్శిస్తున్నాం. హిందూ సాంప్రదాయంలో మఠాలను ఆరాధించి, సమాధులను ఆరాధించే విధానం చాలా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా సమాధిని మనం అక్కడే పెట్టుకున్నాం. ఇక్కడ ఇక్కడ పీఠాధిపతులుగా ఉన్నటువంటి గురువులను మనము అక్కడే ఆ ఆశ్రమాల లోపలనే సమాధి చేసుకొని ఆరాధన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. హిందూ సాంప్రదాయంలో ఈ గురు మార్గంలో దత్తపీఠంలో ఎక్కడ చూసినా కూడా గురువులు చనిపోతే వారి మఠాలకు ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్న విషయాలు, సప్తాహినిక కార్యక్రమాలు జరుగుతున్న విషయాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను మనం అవగాహనలోకి తీసుకోవాలి తప్ప మనమే విచ్ఛిన్నం చేస్తున్నాం. ఇంతకు నన్ను అడిగితే సాయిబాబా యొక్క గుళ్ళను ఎవరు కట్టించారు? మనమే కదా. పోనీ గుళ్ళను కట్టుకున్నా ఆ గుళ్ళ యొక్క విగ్రహాలను షిరిడి సాయిబాబా విగ్రహాలను ఏ ఆగమాల ప్రకారంగా
ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు శివుడు నంది మీద తిరిగాడని నందిని వాహనంగా పెట్టాం. విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద తిరిగాడానికి గరుడు ఆల్వార్ను మరి వాహనంగా ముందు పెట్టాం. మరి షిరిడి సాయిబాబాకు చాలా విగ్రహాల ముందల షిరిడి సాయిబాబా విగ్రహం ముందల నందీశ్వరుడు పెట్టారు. మరి పెట్టిన ఆగమ పండితుడు ఎవరు? ఏ ఆగమం ప్రకారంగా పెట్టారు? నందిని వాహనంగా ఎలా నిర్ధారణ చేశారు? వేలాది గుళ్ళను మరి ఎవరు కట్టారు? రాత్రికి రాత్రి వేలాది గుళ్ళు కట్టలేవు కదా! ఎన్నో ఆగమాల ప్రకారంగా, ఏ ఆగమాల ప్రకారంగా ప్రతిష్ఠ చేశారు. ఇది అయ్యగారులొచ్చి, బ్రాహ్మణులొచ్చి, వేద పండితులొచ్చే కదా ప్రతిష్ఠ చేసింది. రాత్రికి రాత్రి ఎవరు అనామకులు కట్టలేదు కదా! అట్లాంటి కులాలకు ఎవ్వరు కూడా ఇస్లాం మతస్థులు కూడా రావడం లేదు. మనం భగవంతుడు ఒకడే అని మన ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పినప్పుడు విభిన్నంగా మనం ఎందుకు చూస్తాం? ద్వైత మార్గంను ఎందుకు అవలంబిస్తాం? ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం చూపించిండు సాయిబాబా. మన శాస్త్ర గ్రంథాలంతా కూడా ఎన్ని 33 కోట్ల దేవతలున్న భగవంతుడు ఒక్కడే అని మనం వేదాలు కానీ, మన పురాణాలు కానీ, మన హిందూ సాంప్రదాయాలు, సనాతన సాంప్రదాయాలందరూ కూడా భావన అంటే భగవంతుడు ఒక్కడే అని సాయిబాబా గారు చెప్పాడు. హిందూ సాంప్రదాయంలో వేదాలు హిందువులు ఏ విధానాలు పాటిస్తారో ఆ విధానాలను చెప్పాడు. మన ఉపనిషత్తులలో, మన వేదాలలో ఏ యొక్క సారాంశాలు ఉన్నాయో ఆ సారాంశాలన్నీ కూడా ఆయన మన శిష్యులకు చెప్పాడు. ఎక్కడ తప్పు పడతాం మనం? తప్పు పట్టడానికి అవకాశం లేదు. మనము దశావతారాలలో బుద్ధావతారం కూడా ఒకటి. మరి బుద్ధుని ఎందుకు పూజించడం లేదు మనం? అంటే న్యాయంగా, ధర్మంగా మాట్లాడితే మనం పక్కకు పెడతాం. ఇప్పుడు అన్ని మతాలు ఏకతాటి మీదకి వచ్చేటటువంటి స్థితిలో ఇప్పుడు కులాలన్నీ పోయి ఒక కులం పిల్లలను ఇంకొక కులం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే కుల అసమానతలు పోతున్నాయి. ఇప్పుడు మతం కూడా ఒక మతాన్ని ఒకరు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో మత కులాలు సృష్టించడము, సాయిబాబా దేవుడు కాదని చాలా వేలాది మంది, కోట్లాది మంది భక్తులు కొన్ని వేల గుళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూల్చేద్దామా? ఆ విగ్రహాలను ధ్వంసం చేద్దామా? దాంట్లో అర్చకులుగా హిందువులే పనిచేస్తున్నారు. ఆ దేవాలయాలకు హిందూ భక్తులే వెళ్తున్నారు. మరి వాటిని తీసేద్దామా? ఇప్పుడు క్రికెట్ చరిత్రలో చూస్తే సాయి సుదర్శన్ అని పేరు పెట్టుకున్నాడు. పేరు మార్చేద్దామా? సాయి పల్లవి అని ఒక సినిమా యాక్టర్ సాయి పల్లవి అని పెట్టుకుని మార్చేద్దామా? కోట్లాది భక్తులు సాయి 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 అని పెట్టుకున్నారు. వదిలేద్దామా? తీసేద్దామా? చరిత్రలో మనము ఈ ప్రవచనకర్తలు కూడా చాలా చాలా విచిత్రంగా తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళు ట్రెండును ఫాలో అవుతారు, కానీ ట్రెండును సృష్టించలేరు వీళ్ళు. అంటే ఏది నడుస్తుందో దానికి అనుకూలంగా మాట్లాడతారు తప్ప నిజాన్ని మాట్లాడడానికే వీళ్ళకి నోరు రాదు ప్రవచనకర్తలు. ఇక కొంతమంది ప్రవచనకర్తలు ఒకసారి ఒకలాగా, ఒకసారి ఒక యూటర్న్ తీసుకున్న ప్రవచనకర్తలు కూడా ఉన్నారు. ఏదైనా సద్గురువు, సత్యసాయిబాబా సద్గురువు, ఒక సద్గురుగా ఉండి హిందూ దేవుళ్ళలో ఎంత స్థితికి వెళ్తే ఒక దేవుడిగా మనం భావిస్తామో సనాతన సంప్రదాయంలో అంతకంటే పై చిలుకు, అంతకంటే స్థాయిని అధిగమించాడు సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా అని చెప్పవచ్చు. మహిమలు కాదు కావాల్సింది మనకు, అతడు ఆచరించినటువంటి విషయాలు, అతడు ఆచరించిన ఆచార సాంప్రదాయాలు, అతని ఆధ్యాత్మిక విధానాలు, అతడు చేసిన అతనికి ఉన్నటువంటి శిష్యులు ఏ విధంగా ఉన్నారు, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి, ఈ ఈ భారతదేశానికి ఏ విధమైన మెసేజ్ ఇచ్చాడు అన్నది మనం గ్రహించాలి తప్ప ఏ మతంలో పుడితే మనకేంటి? మతోన్మాదాలు జరగలేదా? మన హిందూ సాంప్రదాయంలో ఎన్ని మతాలు లేవు? ఒక మతం కోసం, ఒక మతం ప్రాబల్యం కోసం ఇంకో మతాన్ని విచ్ఛిన్నం చేసిలేరా? చాలా జరిగాయి. వైష్ణవులు, శైవులు అనే మత కొట్లాటలు జరగలేదా? రాజ్యాల కోసం యుద్ధాలు జరగలేదా? కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు? రాజ్యాల కోసం కొట్లాటలు జరగలేదా? కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి చంపిన సైన్యం అంతా హిందువులది కాదా? మనము ఒక్కసారి మతోన్మాదంతో, ఇప్పుడు ఇస్లాం మతస్థులు వాళ్ళది ఒక మతం కనుక, వాళ్ళు సృష్టి ప్రారంభంకి లేరు కనుక, వాళ్ళు మధ్యలో వచ్చిన కనుక మా మతం గొప్పది, మా మతమే మీరు పాటించాలి, లేకుంటే సంపుతామని వాళ్ళు ఒక మతం ఒక చిన్న భాగంగా ఉన్నారు కనుక వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ తప్పు. కానీ ఒక తల్లి స్థానంలో ఉండి సృష్టికి ప్రారంభం ఉన్నటువంటి ఈ సనాతన సాంప్రదాయంలో కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇస్లాం, క్రైస్తవ మతాలలాగా మనం మాట్లాడకూడదు అని. మన మతాన్ని ఎవరైతే వచ్చి ఆస్వాదిస్తారో వాళ్ళని దేవునిగా మనం చూసే భావన మన లోపల ఉండాలి.
ఎవరైనా హిందూ సాంప్రదాయాన్ని, సనాతన సాంప్రదాయాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారిని మనం గౌరవించాలి. ఈ సాంప్రదాయం మనకుండాలి. తప్ప మాది కూడా ఇస్లాం మతంలాగా మాది కూడా ఒక మతము అన్నప్పుడు ఇస్లాము, క్రైస్తవ మతంలాగానే హిందూ మతము ఒకలాగా మారిపోతుంది తప్ప ఇది సనాతన సాంప్రదాయంలాగా కొట్టడం లేదు. కొందరు అట్లా చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఇప్పుడు సాయిబాబా ముందు దీపారాధన జరుగుతుంది. సాయిబాబా ముందు కుంకుమారాధన జరుగుతుంది. సాయిబాబా ముందు భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయిబాబా ముందు వేదమంత్ర ఉచ్చారణ జరుగుతుంది. సాయిబాబా విగ్రహాలు వేద మంత్రాలతో ప్రతిష్ఠ జరుగుతున్నాయి. అంతా హిందూ సాంప్రదాయబద్ధంగానే జరుగుతూ ఉన్నది. సచ్చరిత్రను పట్టుకొని, సాయిబాబా సచ్చరిత్రను పట్టుకొని, దాంట్లో కొన్ని ప్రక్షిప్తాలను పట్టుకొని, ఇదే మూలము, ఇదే కరెక్టు, ఏదో మత సిద్ధాంతాన్ని పట్టుకొని ఒక ఒక క్రైస్తవంలో, ఇస్లాంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి, ఈ పరిసర ప్రాంతంలో ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులో వల్లించేటటువంటి ఈ గడ్డలో పుట్టినటువంటి వ్యక్తికి ఈ భావాలే అబ్బుతాయి. ఎక్కడో బయటి దేశంలో పుట్టి ఇక్కడొచ్చినటువంటి వాళ్ళకైతే ఆ భావాలు ఉండవు. కానీ ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా మహనీయులుగా మారొచ్చు. మనము సూఫీలందరూ కూడా ఉపనిషత్తుల సారాంశాన్ని చదువుకొని వాళ్ళు చాలా స్థితికి వెళ్ళారని మనకు తెలుస్తూ ఉంది. బుద్ధుడు మన భారతదేశంలో బోధి వృక్షం కిందనే మరి జ్ఞానోదయం జరిగి బౌద్ధ మతాన్ని స్థాపించి ప్రపంచాన్ని శాసించిన స్థితి మనం చూశాం. ఈ యొక్క నేలకు ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి. కానీ మనం ఇప్పటి మధ్యలో కులాల మధ్యలో, మతాల మధ్యలో విచ్ఛిన్నం చేసి ఓ క్రైస్తవంలాగానో, ఓ ముస్లిం మతస్థులలాగానే మనం కూడా అలానే వ్యవహరిస్తే మన మతానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? ఒక తల్లిలాగా ఉన్నటువంటి మన మతము మన నుంచే ఈ మిగతా మతాలు యావత్ సృష్టి పుట్టినప్పుడు మన పిల్లలుగా తప్పు చేసినటువంటి ఇస్లామును వాళ్ళు విమర్శిస్తే మనం పట్టించుకునే అవసరం కూడా మనకు లేదు. కానీ ఒక తల్లిగా ఉన్నటువంటి వాళ్ళు మనమే విమర్శిస్తున్నామంటే ఒక సిగ్గుచేటు అని చెప్పవచ్చు. ప్రవచనకర్తలు ఏది నడుస్తూ ఉంటే వారికి అనుకూలంగా మారుతున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు, సినిమా డైరెక్టర్లు, సినీ నిర్మాతలు, రచయితలు ఇప్పుడు ఫేస్బుక్‌లో, ట్విట్టర్‌లో ఇవంతా సోషల్ మీడియాలలో ఏది ట్రెండ్ నడుస్తుంటే దానికి అనుగుణంగా సినిమాలు రచన చేస్తారు. ఈ ప్రవచనకర్తలు కూడా కొంతమంది ట్రెండు ఏదో నడుస్తుందో వాళ్ళకి అనుకూలంగా మారుతారు. అవసరమైతే సిచ్యువేషన్ మారిందంటే వాళ్ళ యూటర్న్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఒకరు పలానాయన సామవేగ షణ్ముఖ శర్మ గారు చెప్తేనే ఇది నిర్ణయం అవుతుంది అనేది కాదు. ఆధ్యాత్మిక సిద్ధాంతంగా మనం చాలా లోతుగా ఆలోచిస్తే ఈ విషయం అవుతుంది తప్ప ఎవరో వ్యక్తి శాసించలేడు. అందుకే మనము వాదోపవాదాలు అవసరం లేదు. మనకు ఇప్పుడు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి ఒక ముస్లిం శిష్యుడిగా మారాడు. తప్పేముంది? తప్పేముంది? ఎలాంటి తప్పు లేదు. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారి భార్యగా ఉన్నది. ఇది ఇస్లాం ఎప్పుడైతే వచ్చిందో ఈ గడ్డ మీద పుట్టి పెరిగి ఈ హిందూ సాంప్రదాయాన్ని పట్టించుకున్నట్టు ఈ హిందూ దేవులుగా మారిపోయినటువంటి విషయాలు. నన్ను అడిగితే సాయిబాబా గారు దేవుడే, నిక్కచ్చిగా 100% దేవుడే. యూట్యూబ్ చరిత్రలో ఒక 3-4 తయారయ్యి మతోన్మాదం సృష్టించి హిందుత్వానికి, సనాతన సాంప్రదాయానికి కళంకం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎంత మాత్రం వాదోపరవాదన. నన్ను అడిగితే రమణమూర్తి గారు సనాతన సాంప్రదాయానికి విలువలు తెచ్చేటట్టు మాట్లాడుతున్నారు. రమణమూర్తి ద్వారా సనాతన సాంప్రదాయం గొప్ప వెలుగు వస్తుంది భారతదేశానికి. అలా అన్ని మతాలను కలుపుకుపోయి అందరిని గౌరవించే స్థితికి వెళ్ళాలి తప్ప ఈరోజు రామానుజాచార్యులు శంషాబాద్ దగ్గర అంత పెద్ద విగ్రహంగా వెలిచిండు అంటే అన్ని కులాలను సమానంగా చూసినటువంటి భావన. ఆదిశంకరాచార్యులను ఇప్పటికి కూడా మన జగద్గురువుగా భావిస్తున్నాము అంటే అన్ని కులాలను, అన్ని మతాలను సమాన దృష్టితో చూసిన విషయమే మనకు గుర్తుకొస్తుంది. ఈరోజు బసవేశ్వరుని ఇంత గొప్పగా మనము చూసుకుంటున్నామంటే అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మా మతమే గొప్పది, మేమే గొప్ప అని ఒక క్రైస్తవులలాగా, ఒక ముస్లింలాగా మాట్లాడితే మన సాంప్రదాయానికి ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతుంది అని. మిగతా మతాలు వేరు, మన మతం వేరు అంటే వాళ్ళు ఒక మతంగా భావన చేసుకుంటారు. మన మతంగా భావన చేసుకోకూడదు అని. ఒక సద్గురువుగా ఉండి అందరినీ సమానత దృష్టిని చూసినటువంటి
భక్తి ఉద్యమంలో షిరిడీ సాయిబాబా గారు ఒక రకంగా భక్తి ఉద్యమాన్ని అందరి సమాధానం సృష్టించి మన హిందుత్వానికి కాపాడిన విషయంలో ప్రముఖ పాత్ర వహించాడని చెప్పవచ్చు. షిరిడీ సాయిబాబా గారిని హిందూ దేవుడిగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇస్లాంలో పుట్టిన అని ఉన్నా కూడా అతడే ఆయన గారే చెప్పుకున్నా కూడా అతడు మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసి ఒక దేవుని కంటే ఉన్నతమైన స్థితిని మనము ఇవ్వవలసిందే అని చెప్పవచ్చు. మనం అనుకుంటున్నాం మనకు దేవుడు అంటే ఒక నిర్ణయం మన మైండ్లో ఉంటుంది. ఆ రకంగానే ఉంటే మనం దేవుడు యాక్సెప్ట్ చేస్తాం. అది కాదు. అతడు చెప్పిన బోధ, అతడు శిష్యులకు ఇచ్చినటువంటి ఉపదేశాలు, ప్రవచనాలు ఏవైనా ఏ విషయాలు చెప్పినా అతడు ఆచరించినటువంటి విషయాలను లెక్కలోకి తీసుకుంటే మన వేదాలలో ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాంశాలను మన సాంప్రదాయంలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఆయన గౌరవపరిచిండు, గౌరవాన్ని తీసుకొచ్చిండు, అలానే పాటించిండు, అలానే పాటించమని చెప్పాడు తప్ప ఎక్కడ సాయిబాబా షిరిడీ సాయిబాబా గారు మనకు వ్యతిరేకంగా ఎక్కడ లేడు. మనము నిక్కచ్చిగా హిందూ దేవునిగా పూజలు అందించుకోవచ్చు.